హాయ్! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. నేను ఊరు నుండి సన్‌ఫ్లవర్ సీడ్స్ 2 కిలోస్, జెమినీ టీ పొడి 1 కిలో తెప్పించుకున్నాను. ఆ కొరియర్ ఓపెన్ చేస్తున్నాను. అలాగే ఉండింది. ఇంగ పాప బర్త్‌డే అయిన నెక్స్ట్ డే ఓపెన్ చేశాననమాట. ఆ రోజు ముందు రోజే వచ్చింది బర్త్‌డే రోజు. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా పుట్టింట్లో వాళ్ళు లేకపోయినా, అన్న వాళ్ళు చాలామంది నాకున్నారు. ఇలా అడుగుతాను అలా పంపటానికి. పెళ్ళైనప్పటి నుండి నాకు ఏదో ఒకటి అవసరమైనవన్నీ ఎవరో ఒకరు తెచ్చిస్తారండి. హైదరాబాద్‌కి గానీ, బెంగుళూరుకి గానీ, ఇక్కడికి గానీ. సో, ఇప్పటికి గూడా నాకింకా పంపించేవాళ్ళున్నారు. అందరిని నేను వదిలేసుకున్నా అంటుంటాను గదా! అందుకనే క్లియర్‌గా ఇచ్చాను. ఏదైనా కొరియర్ తెప్పించుకున్నప్పుడండి స్పీడ్ పోస్ట్‌లో తెప్పించుకోండి. మాకు ఈ మొత్తం 3 కిలోలకు గాను రూ. 150 అయిందంతే. మా ఆయన చెప్తాడెప్పుడు స్పీడ్ పోస్ట్‌లో వేయమంటాడు. ఎవ్వరికి చూడు ఏదైనా కొరియర్ ఏస్తే స్పీడ్ పోస్ట్‌లో వేయమంటాడు. ఒకసారి హైదరాబాద్ నుండి ఫ్రెండ్ టపర్‌వేర్ పంపించిందండి బాబోయ్! నన్ను అడగకుండా కొరియర్ చేసేసింది. నేను చెప్తున్నాను మీరు కొరియర్ చేసేటప్పుడు మాకు చెప్పండని టపర్‌వేర్ బాక్సులు అన్నీ కలిపి పెద్ద కాటన్ బాక్స్ 5,000 అయితే పాపం తను 2,500 పెట్టుకొని నాకు 2,500 చార్జ్ చేసింది. చాలా బాధ అనిపించింది. నేనన్నా కొరియర్ చార్జెస్ కనుక్కోవాలి. మాకొక్క ఫోన్ కొట్టింటే ఏ కొరియర్ ఎయ్యాలని నేను ఎయిమ్స్ గిన్నెలు అవన్నీ పంపించింది ఒక ఫ్రెండ్ అప్పుడు. అప్పుడు రూ. 1000 అయింది నాకు. సేమ్ అంతే వెయిట్. బట్ తనకు 2,500 వామ్మో! ఇప్పటికి గూడా మర్చిపోలేనండి. అందుకే ఎప్పుడైనా కొరియర్ ఏసేటప్పుడు కొరియర్ పికప్ చేసుకునే వాళ్ళని అడగండి. ఏ పోస్ట్ ఎయ్యాలి మీకు అని. మా ఆయన మొన్న కనుక్కున్నాడంట ఇక్కడ. డీటీడీసీనో ఎంతైతదంటే రూ. 700 ఎంతో చెప్పారంట. అందుకని స్పీడ్ పోస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఏమన్నా కొరియర్ తెప్పించుకుంటే మీరు ఎవరికైనా పంపినా గానీ స్పీడ్ పోస్ట్‌లో వేయండి. 3 డేస్‌లో వచ్చేస్తది. మాకైతే 3 డేస్‌లో వచ్చేసింది. పాలు లేవండి. అందుకని మిల్క్ పౌడర్‌లన్నీ ఉంటే కట్ జేసి టీ పెట్టుకున్నాను. అప్పుడప్పుడు ఎందుకు లేవంటే పాలు చెప్తాను. మా ఆయన ముందు రోజు కింద పడ్డాడండి అక్కడ. ఇంక ఇంటికొచ్చేసారు 4 గంటలకంతా. నడుస్తూ ఉంటే కస్టమర్ ప్లేస్‌లో ఆటో అతనొచ్చి పక్క వాళ్ళను గుద్దితే వాళ్ళందరూ వచ్చి మా ఆయన మీద పడ్డారు. చెయ్యి సపోర్ట్ తీసుకోవటం వల్ల మా ఆయనకేం ప్రాబ్లమ్ కాలేదు. కొంచెం కాలు ట్విస్ట్ అయింది. అందుకని ఇంక లీవ్ పెట్టేసొచ్చి పడుకున్నారు. ఇంకా ఆ రోజు హోమియో డాక్టర్ కాడికెళ్ళాలని అపాయింట్మెంట్ గూడా తీసుకున్నాం. ఇంకా వద్దులేండి అంత కష్టపడి మమ్మల్ని ఏం పిలుచుకోవద్దు పడుకో అనేసి పోలేదు. ఇంక నెక్స్ట్ డే హోమియో డాక్టర్ దగ్గరికెళ్ళామనమాట ట్రీట్మెంట్‌కి. సో, అప్పుడప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయండి మా ఇంట్లో. పిల్లలకు ఏదో ఒకటి, నాకు కింద పడ్డాలు ఏవో ఒకటి అసలు ఏమంటే ఏది చూడు మేము ఒకటే అనుకుంటాం. దిష్టి, దిష్టి, దిష్టి. మా ఇంట్లో ఇదొక్కటే మాట్లాడుకుంటాం. ఏం జరిగినా దిష్టి. మాకంత సఫర్ అవుతుంటాం గదా! ఆ టీ పొడులంతా ఇంక డబ్బాలో వేసుకుంటూ మీతో ఇంకా మాట్లాడతా కంటిన్యూగా వేరే టాపిక్ మాట్లాడుతూ రోజు ఏదో ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడతాను గదా! నా లైఫ్‌లో జరిగిన వాటి గురించి. ఇంకా అలా మా బ్రదర్ నాకు విజయవాడలో చెప్పెళ్ళాడు. హ్యాపీగా మీ లాస్ట్ వీడియో విన్న వాళ్ళకి గుర్తుంటది గదా! ఒకసారి రివైజ్ చేస్తున్నా. మొత్తం సాలరీతో బతికేయండి ఫ్యూచర్‌కు ప్రాపర్టీ ఉంటదని. ఆయన నోటితో ఎలా అన్నాడో గానీ లైఫ్ అలాగే జరుగుతుంది. ఇప్పటి వరకు నేను మైండ్ సెట్టింగ్ ఒకటే. పిల్లలను కష్టపెట్టకుండా నేను కంఫర్ట్‌గా వాళ్ళను పెంచాలి అనేది. పిల్లలకు మాట ఇచ్చాను. నేను మీకు ఫ్యూచర్‌కు ఇంత నేను సెట్ జేయగలను. టెన్షన్‌లు పడకండి. ఇప్పుడు మనమున్న పొజిషన్‌కు కంఫర్ట్‌గా ఉండండి. ఏం భయపడకండి. భగవంతుడున్నాడు. మా పెళ్ళైనప్పటి నుండి మేము ఇలాగే లైఫ్ లీడ్ చేస్తున్నాం. ఏమంటే ఇంతకుముందులాగా మళ్ళీ కొంచెం టఫ్ పొజిషన్‌కెళ్ళాం అంతే. చూసే వాళ్ళకి కనపడదు. కానీ లోపల మాకే ఆ టఫ్‌నెస్ తెలుస్తదనమాట. ఆడపిల్లలు గదండీ! తొందరగా వాళ్ళేం జేస్తారంటే సాక్రిఫైస్ జేసేస్తారు లైఫ్. నేను గూడా అలాగే మా అమ్మ వాళ్ళ లైఫ్ చూసి చాలా సాక్రిఫైస్ జేసేసాను. అందుకని ఆ అనుభవంతో వాళ్ళకి చెప్పాను. మా అమ్మ వాళ్ళకి చూసి ఏం సాక్రిఫైస్ జేశానో ఆల్రెడీ చెప్పాను గదా! నేను వాళ్ళ దగ్గర నుండి రూపాయి తీసుకునేదాన్ని గాదు. వాళ్ళకే పెట్టేదాన్ని. వాళ్ళు నిజంగా లేని వాళ్ళన్న ఫీల్ అయిపోయింది వాళ్ళ కష్టాలు రాంగానే. సో, వాళ్ళ ప్రతి కష్టం చూసి నేను బాగా బాధపడేదాన్ని. అసలు నేను ఎంత హెల్ప్ చేశానండి మా పుట్టింట్లో వాళ్ళకి. అయినా గాని నేను అందరికీ విరోధినయిపోయినా. అసలు డే 1 నుండి నేను నా లైఫ్ చూసుకోలేదండి. డే 1 నుండి నా లైఫ్ స్వార్థంగా బతికింటే ఈరోజు నాకీ కష్టం వచ్చేది గాదు. నిజంగా. ఒకసారి ఈ మధ్యలో మా సిస్టర్ అనింది నన్ను. "ముందు నువ్వు నీ పిల్లలకి చూసుకో తర్వాత మిగిలిన వాళ్ళకి పెడుదువు" అని.
అది మాత్రం 100% కరెక్ట్ అండి. అతి సోషల్ సర్వీస్ చేయడం గూడా అంత కరెక్ట్ కాదు. మనమే బాధపడాలి. అందుకే ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు మనము వీళ్ళు నాకు తిరిగి చేయకపోయినా పర్వాలా, వీళ్ళు నాకు ప్రేమ పంచకపోయినా పర్వాలా, నేను నా ఇష్టపూర్వకంగా చేస్తున్నా అన్నట్టు ఉండాలి. మా చెల్లి హస్బెండ్ గురించి చెప్పినాను గదండీ! మా చెల్లి పెళ్ళైనాక నేను ప్రెగ్నెంట్ 4థ్ మంత్ మా అమ్మ నా దగ్గర ఉంది. ఇంక మా చెల్లిది అప్పుడు తనది దీపావళి పండగ ఫస్ట్. ఇంకా నాకు పుట్టింటికి పోవాలి. అందరూ అడుగుతున్నారంటే ఇంకా నేనేం చేయాలో తెలియక ఇంక సరే మా ఇంటికి రమ్మని నేను పిలిపించుకున్నా అండి. నేనే బెడ్డెడు. మా అమ్మ నాకే చేయటము. ఇంకేం చేయాలి మా అమ్మ నా దగ్గర ఉంది గనక ఇక్కడికే రమ్మనని. నేను పిలుచుకున్నంటే ఎట్లా ఉండేది చెప్పండి? ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్స్‌ని నేను ఫీల్ అయిపోయి నా నెత్తినేసుకునేదాన్ని. నా దగ్గర డిస్కషన్ చేసిన ప్రతిసారి పిచ్చిదానిలాగా నేను హెల్ప్ చేయాలని చేయడం చాలా పెద్ద తప్పయింది. మా బ్రదర్‌కి గానీ, మా సిస్టర్‌కి గానీ, మా పేరెంట్స్‌కి గానీ అందరికీ నేను శత్రువయిపోయినానిప్పుడు. ఎందుకంటే నన్నే వీళ్ళు 10 మందిలో నన్ను తప్పు ఎవరైనా మాట్లాడినప్పుడు మీకేం రైట్స్ ఉన్నాయి తన గురించి మాట్లాడడానికి అని సపోర్ట్ చేయాల్సింది పోయి, వీళ్ళే 10 మంది దగ్గర కూర్చొని మా గురించి జోకులేసుకోవడము, ఎగతాళులు చేసుకోవడం. అసలు ఆహ్, నన్ను గాని, మా ఆయనను గాని వేలెత్తి చూపించాల్సిన రైట్స్ వాళ్ళకి లేనే లేవు. అంత లిమిట్స్ దాటి మేము వాళ్ళకి హెల్ప్ చేశాము. అందుకనే నేను వాళ్ళంటే పడుండాననమాట. హెల్ప్ చేసినా నేనెందుకు పడుండాలి? నేను హెల్ప్ తీసుకుంటే పడుండాలి. హెల్ప్ చేస్తే మనం ఎందుకు పడుండాలండి చెప్పండి? ఇంక దీనికి తోడు బెంగుళూరులో ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఫోన్ చేసి, అప్పుడు మేమంతా ఫ్యామిలీది వాట్సాప్ గ్రూప్ చేసుకున్నామండి. మా ఫ్యామిలీ కనీసం వాట్సాప్‌లన్నా కలిసుందాము అనేసి గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. చేసుకున్నప్పుడు ఒకరు ఫోన్ చేసి ఏమన్నారంటే, "మీ ఫ్యామిలీ విడిపోవడానికి నువ్వే కారణమంట అందరూ అనుకుంటున్నారు ఊర్లో" అని చెప్పారు. అప్పుడు ఎంత కోపం వచ్చి మా నాన్నకి ఫోన్ చేసి ఇంత ఏడ్చి, "నేనిక మీ ఇంట్లో అడుగు పెట్టను. నాకు సంబంధంలా. నేనే అంట మీరంతా విడిపోవడానికి కారణం." అసలు నాకు సంబంధం లేని మ్యాటర్స్ అండి. ఏం చెప్పారంటే, అందరూ కలిసి ఉంటున్నారు. మీ ఫ్యామిలీ కలిసి ఉండటంలో మాకు చాలా బాధేస్తుంది. అంటే మా నాన్న అప్పుడు ఫోన్ చేసి నేను మా నాన్నకి చెప్పినాను. మా నాన్న వాళ్ళని తిట్టాడనమాట. "ఇప్పుడేమైంది మేమందరం కలిసి లేమా? ఎక్కడున్నా గానీ అందరం కలిసినప్పుడైతే మాట్లాడుకుంటున్నాం. చెట్టుకొకరం, పుట్టకొకరం అయినా గానీ. మేము కలిసి ఉంటే ఎప్పుడు ఎవరో ఒకరు విడగొడతారని." ఈ పాయింట్ మా గ్రూప్‌లో డిస్కషన్ చేసేసరికి మెల్లగా గ్రూప్‌లో నుండి ఒక్కొక్కరు తప్పించుకున్నారండి. అసలు తలకాయ నొప్పి మాకెందుకు అనేసి. నిజంగా దీనికి దానికి ఏమన్నా సంబంధం ఉందా? ఎన్ని సార్లు మా అమ్మ ఫ్యామిలీని నేను అందరిని కలపాలని ఎన్ని ప్రయత్నాలు చేశానంటే అది నాకు మాత్రమే తెలుసు. కానీ ఎవరికి వాళ్ళు నువ్వు కలిపితే మేము కలిసేదేంది అన్నట్టుగా కలవడానికి రెడీగా లేరు. రీసెంట్‌గా మా సిస్టర్ కొడుకు పెళ్ళైనప్పుడు అందరిని ఇన్వైట్ చేస్తే అందరూ పోయినారు. నేనొక్కదాన్ని పోలే. మళ్ళీ నాకు పర్సనల్‌గా చాటింగ్ మా బ్రదరు. "నువ్వు వస్తావనుకున్నావు, అనుకున్నాం రాలేదు" అని. మనసులో అనుకున్నా. మీరందరూ కలిసిపోయినారు గదా! నాకు కావాల్సింది గూడా అదేలే. నేను కలిస్తే ఏమి, లేకపోతే ఏమి, నా వల్ల విడిపోయినారని ఒక పేరొచ్చింది. చాలులే ఇంకా మళ్ళీ నేనొచ్చినాననుకో, మళ్ళీ ఏమి ఇన్సిడెంట్ జరిగితే గూడా మళ్ళీ అది నా నెత్తినే గదా పడేది అని మనసులో అనుకున్నా. మా బ్రదర్‌ని గూడా అండి మా చిన్న పాప మెచ్యూర్ అయినప్పుడు ఎంత రిక్వెస్ట్ చేశామో రమ్మని మా ఇంటికి పోస్ట్‌పోన్ చేసుకుంటాము మీరొచ్చినప్పుడని ఎంత రిక్వెస్ట్ చేసాం. ఎందుకంటే మా ఆయన ఎవరి వల్లో విడిపోయినాం గదా! మళ్ళీ మనము కలవాలి అనేసి బెంగుళూరులో ఉన్నప్పుడు వైజాగ్ ఎళ్తే అక్కడ ఒకరోజు వాళ్ళ ఇంట్లో తినేసి మా అన్నతో తిరిగి అంతా వస్తే ఇంక కలిసిపోయినాంలే అనుకున్నాము. ఎంత బ్రతిమలాడినానంటే ఒక రోజంతా పడింది నా పాప ఫంక్షన్‌కు. అందరం ఉందాం, మా ఇల్లు పెద్దగుంది, తిరుగుదాము, కారు అస్సలు, అస్సలు ససేమిరా కాదు, కాదు, కాదన్నారు. వస్తానని లాస్ట్ మూమెంట్‌లో అది గూడా రామన్నారు. ఇంకా నేనెంత ప్రయత్నించినా మా అమ్మ కుటుంబం ఇంతే. నేనొక్కదాన్ని మాత్రమే అందరూ కలవాలని ఆతృత పడుతున్నాననేసి వదిలేసినానండి. ఒకసారి మా నాన్నను అందరిని మేము యాక్చువల్‌గా చెప్పాలంటే చెట్టుకొకరం, పుట్టకొకరం ఉన్నామండి. మేమందరము గురువు ఆశ్రమానికి వెళ్ళినప్పుడే కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆ గురువు శిష్యులుగా గూడా ఇద్దరుగా విడిపోయినామనమాట. ఏ ఫంక్షన్‌లో కలిసినా గానీ ఇప్పుడు ఆహ్, బంధువుల ఫంక్షన్‌లో మేము కలవడం తప్పితే, మా పర్సనల్ లైఫ్‌లో కలవడం అంటూ లేదు. మా కుటుంబం గురించి నేనెందుకిలా చెప్తున్నా అంటే, మా గురువుగారి వల్ల మా కుటుంబంలో చాలా
బెంగాల్లో గౌరవం ఉందండి. అసలు బెంగాల్లో పోతే మమ్మల్ని నెత్తిన పెట్టుకొని చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం మేమెవ్వరం కలిసి ఉండడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. ఏదో ఒక రకంగా మమ్మల్ని విడగొడతారండి. మాకు మేము విడిపోలేదు. జనాలు అనుకుంటుంటారు, మీకు మీరు కొవ్వు పట్టి విడిపోయినారు. మా మధ్యన అందరికి చిచ్చులు పెడుతుంటారండి అనవసరంగా. వీడియోలో ఇంతకంటే ఈరోజు ఎక్కువ చెప్పలేను. ఇంక డాక్టర్ దగ్గరికెళ్తూ అలా ఒక షార్ట్ తీసుకున్నాను. అదే లాంగ్ వీడియో, షార్ట్ వీడియోలన్నీ. బాయ్.